భోజనం. యాక్చువల్గా అది ఫోటో కాదండి, పెయింట్ వేసినారు, డ్రాయింగ్ వేసినారు. ఆ డ్రాయింగ్ వేసిన వాళ్ళు ఎవరంటే ఎవరైనా ఒకసారి చదువుకుని పిలిచిందండి ఎత్తరు కళరాత్రి భోజనం ఫోటో ఆ పిక్చర్ డ్రాయింగ్ వేసిన వాళ్ళు ఎవరు? నోట్లో ఉంది, బయట రావడం కదా. లియోనార్డో డావిన్సీ. లియోనార్డో డావిన్సీ ఆయన యేసు కళరాత్రి భోజనం ఫోటో గీసాడు, పెయింటింగ్ గీసాడు. ఆయన గీసేటప్పుడు ఇది రియల్గా జరిగిన సంఘటన. గీసేటప్పుడు యేసు ప్రభు ముఖం కావాలి. మొట్టమొదటిగా యేసు ముఖంతో గీయాలనుకున్నారు. యేసు ముఖం కావాలి. యేసు ముఖం ఏ విధంగా ఉండాలి? అందంగా, ప్రశాంతంగా, చక్కగా నవ్వుతూ, ముఖంలో కళ ఎక్కడ లేనంత స్వచ్ఛం, ఆ స్వచ్ఛత ముఖంలో కనపడాలి కదా. అంత ప్రశాంతమైన ముఖం కావాలి. ఆ ముఖం కోసము చాలా మందిని చూసినాడు. చాలా మంది, ఒకటి కాదు, రెండు కాదు, వందల మంది, వేల మందిని చూసినాడు. ఒక ముఖంలో కళ ఉంటే నవ్వు ఉండదు, ఒక ముఖంలో నవ్వు ఉంటే ప్రశాంతత ఉండదు, ఒక ముఖంలో ప్రశాంతత ఉంటే స్వచ్ఛంగా ఉండదు. ఏదో ఒక లోపం, ఏదో ఒక లోపం. నేను చెప్పినాను కదా, ఒక ఉమ్మని పెట్టుకుని ఉంటాం. సరే, ఆ విధంగా ఆయన చాలా ముఖాలు చూస్తూ వచ్చినాడు. చివరికి ఒక ముఖం కనపడిందండి, ఒక ముఖం కనపడింది. ఆ ముఖాన్ని చూస్తూనే అరే యేసు ప్రభు ముఖం ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని యేసు ప్రభు ముఖము గీసాడండి. యేసు ప్రభు ముఖం అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది శిష్యుల ముఖాలు గీసేసినాడు. చివరిగా 12వ శిష్యుడు ఎవరు? యేసు ప్రభువును పట్టించింది ఎవరైనా? ఈసారి యూదా ఇస్కరియోతు ముఖం గీయాలి. ఇప్పుడు ఆ ముఖం ఎలా ఉండాలి? కన్నింగ్ ఫేస్. ముఖంలో చాలా కోపం, చాలా క్రూరత్వం. ఆవిడ చెప్పినట్లు కన్నింగా, చాలా చిత్తూరు మారిగా చూస్తానే, ఆ ముఖం చూస్తానే రౌడిగా కనపడాలి, రౌడిగా కనపడాలి. ఆ ముఖం కోసం మళ్ళీ చాలా చూసినాడు, చాలా చోట్ల తిరుగుతామని చూసినాడు. అట్లా చాలా సమయం పట్టిందండి, 2-3 సంవత్సరాలు పట్టింది. ఎవరో చెప్పినారు, అయ్యా అలాగే జైల్లో ఒక 2-3 రోజుల్లో ఒక మనిషిని ఊరి తీయబోతా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు. ఆ ముఖం సరిపోతుందేమో, వెళ్ళి చూడండి అన్నప్పుడు ఆ డావిన్సీ ఆ పోలీస్ అధికారుల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి చూసినాడు. చూస్తే ముఖమంతా చాలా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖమంతా గంభీరంగా, ఆ ముఖమంతా ఘాట్లు పడి చాలా కోపంగా అసలు వచ్చింది. వెంటనే ఈసారి 12వ శిష్యుడు యూదా ఇస్కరియోతు ముఖం గీసేసినాడు. గీసేసి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయే సమయంలో అంతవరకు మౌనంగా ఉండే ఖైదీ పిలిచినాడు, అయ్యా ఒక్క నిమిషం. పిలిచినప్పుడు ఆ వెళ్ళిపోయే డాక్టర్స్ వెనక్కి చూసినాడు. ఏంటి అన్నప్పుడు ఆ ఖైదీ అంటా ఉన్నాడు, అయ్యా నన్ను గుర్తుపెట్టినావా? డాక్టర్స్ అర్థం కాదు, క్షమించండి నేను మిమ్మల్ని మర్చిపోయాను, చూసుండొచ్చు, నాకు గుర్తు లేదన్నప్పుడు అప్పుడు అతను డావిన్సీతో ఆ ఖైదీ అంటా ఉన్నాడు, అయ్యా 3 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ముఖం కావాలని గీసినావు కదా, ఆ యేసు ప్రభు నేనే. 3 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ముఖం కావాలని గీసినావు కదా, ఆ యేసు ప్రభు నేనే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈసారి
ట్యాబ్లెట్స్ వస్తాయండి. అయ్యా తల్లి గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు నామంలో దీవించిన ప్రతిసారి, ఆశీర్వదిస్తున్న ప్రతిసారి, ఎదుటి వ్యక్తిని అభినందిస్తున్న ప్రతిసారి, దివ్య ప్రసాదిస్తున్న ప్రతిసారి, నవ్వుతున్న ప్రతిసారి యేసుక్రీస్తు నామంలో నువ్వే యేసు ప్రభు, నువ్వే యేసు ప్రభు, నువ్వే యేసు ప్రభు. స్వచ్ఛంగా నవ్వుతున్నావు అనుకో, నీకంటే మించిన యేసు ప్రభు లేడు. చక్కగా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నావు అనుకో, నువ్వే యేసు ప్రభు. గుర్తుపెట్టుకో, కొట్లాడిన ప్రతిసారి, చెడు మాటలు మాట్లాడిన ప్రతిసారి, ఎగతాళి చేసిన ప్రతిసారి, చాలా ఇతర వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడుతున్న ప్రతిసారి నీకంటే మించిన అయ్యుగా ఇస్తాంత లేదంటే అంతే. యేసుని పట్టించింది ఎవరో కాదు, మనమే. చెడు మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి, శపిస్తున్న ప్రతిసారి, కోపడుతున్న ప్రతిసారి, నీ నోటిని అన్యమైన పదాలకు ఉపయోగిస్తున్న ప్రతిసారి నీకంటే మించిన అయ్యుగా ఇస్తాంత లేడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఉదయం నిద్ర లేస్తానే, నిద్ర లేచిన వెంటనే ఒక అలవాటు ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే అశోక్ కళ్ళు తెరిచిన ఏం చేస్తాం? ఫోన్ చూసుకుంటారు. చాలా మంచి అలవాటు. రాజు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తుంటావు. ఏమా చూసినమ్మా ఏం చేస్తావు? టైం ఎంత తీసుకుంటున్నావు? మామూలుగా చాలా మంది నిద్ర లేచిన వెంటనే తమ ముఖాలు తమ చూసుకుంటారు కదా, అద్దంలో కానీ లేకపోతే ముఖాలు చూసుకుంటారు. ఎందుకు ముఖాలు చూసుకోవాలి? నిద్ర లేచిన వెంటనే ఎందుకు ముఖాలు చూసుకోవాలి? ఎందుకనగా నిన్ను మించిన యేసు ప్రభువు లేడు. గుర్తుపెట్టుకో, ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం చూసుకో. ఎందుకంటే నీ ముఖం యేసుక్రీస్తు ముఖం వలె తయారు చేయబడింది. ఎందుకంటే నీ ముఖం దేవుని ముఖం వలె ఉంది. నా ముఖం, నేను నన్ను చూసిన ప్రతిసారి యేసు ప్రభు గుర్తు రావాలి. నన్ను చూసిన ప్రతిసారి యేసు ప్రభు గుర్తు రావాలి. నిన్ను చూసిన ప్రతిసారి యేసు ప్రభు గుర్తు రావాలి. ఎందుకు? దేవుని పోలికలో తయారు చేయబడ్డావు. నువ్వు దేవుని పోలికలో సృష్టించబడ్డావు. ఆది కాండము 1వ అధ్యాయం 20 చదవండి. ఆది కాండము దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగిస్తాము అనే తనలో తాను అనుకుని తర్వాత మానవుడు ఎలా ఉండాలి? ఇది చదవమ్మా. మమ్ము పోలి, మనిషి మమ్ము పోలి నావలే ఉండాలి అనుకుని అతడు ఓకే చాలండి. మానవుడు మమ్ము పోలి. అయ్యా అమ్మా, మీ స్థానం దేవుడి స్థానం. ఈ స్థానము దయచేసి జ్ఞాపకం చేసుకో. నేను ఇదేం సరదాలు చెప్పట్లేదు, లేదా నేను కల్పించుకొని చెప్పట్లేదు. నువ్వు చదివింది నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా అంతే. నీ స్థానం దేవుడి స్థానం. నీ స్థానం, నీవు సాక్షాత్ దేవుడి రూపంలో తయారు చేయబడ్డావు. మిగచబడతావు. అంతస్తున్నాడు ప్రభు. నాకు అంతస్తు ఇచ్చినాడు. దేవుడి రూపంలో ఉండే అంతస్తు నాకు ఇచ్చినాడు. అటువంటి మనిషి ఎంత దరిద్రుడంటే, అటువంటి మనిషి ఎంత తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడంటే, మరియమాత స్వరూపము యేసు ప్రభు స్వరూపము, జోసెఫ్ గారి స్వరూపము యేసు ప్రభు స్వరూపము. స్వరూపం దగ్గరికి వెళ్ళి చుట్టూ 9 ప్రదర్శనలు చేస్తావు. మరియమాత దగ్గరికి వెళ్ళి దండేస్తావు, టెంకాయ కొడతావు, హారం చేస్తావు, పూలమాల వేస్తావు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు. యేసు ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి పాదాలు పెట్టుకుంటావు. ఇంట్లో ఉన్న మనుషులు
స్వరూపాన్ని ప్రార్థన చేసుకుంటావు, స్వరూపాన్ని దేవుడే చెప్పేసి కాళ్ళు ముట్టుకొని ప్రార్థన చేసుకుంటావు. ఇంట్లో ఉన్న పెద్దలు మాత్రం చదివిగా మాట్లాడే, ఇంట్లో ఉన్న దేవుడి రూపంలో ఉన్న అమ్మోళ్ళను గౌరవించడం మర్చిపోతున్నవి. స్వరూప దగ్గరికి ప్రార్థన చేస్తావు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు సాక్షాత్తు దేవుడే మర్చిపోతున్నవి. స్వరూప దగ్గర నుంచి వందల వేల ప్రార్థన చేస్తావు, ఇంట్లో సన్నాలు పెడుతున్నవే. ప్రియమైన సహోదరి సహోదరుల, మనిషి బలహీనత, మనిషి బలహీనత. మనిషి ఎలాంటి వాడు తెలుసా? మనిషి ఎలాంటి వాడు? చదవమ్మా, ఆది కాండము 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. 5వ అధ్యాయం తల్లి, 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద సృజించబడిన దేవుళ్ళాంటి మానవులు, మనుషులు కాదండి. అందరూ చదివి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు కదా, అందరూ వింటున్నారు కదా. భూమి పైన సృజించబడిన దేవుళ్ళాంటి మనిషి, దేవుళ్ళాంటి మానవులు పరమ దుష్టులైపోయి, దరిద్రం, చండాలం, అందరూ పరమ దుష్టులైపోయేది. ఎవడు చూసినా కొట్లాడమే, ఎవడు చూసినా చెడు మాటలు మాట్లాడమే, ఎవడు చూసినా కూతురు మాట్లాడమే, ఎవరు చూసినా శిక్షించడమే, ఎవరు చూసినా అబద్ధాలు చెప్పడమే, ఎవరు చూసినా మోసం చేయడమే. దేవుడు లాంటి మనిషి దయ్యమైన చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. దేవుడు లాంటి మనిషి పరమ దుష్టులైపోయి. 11వ వచనం చదవండి. దేవుడు భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించుకొంటున్నది. భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించుకొంటున్నది. ఒకరినొకరు హింసించుకొంటున్నది. హింసించుకోవడం కాదు, దూషించుకోవడం. మనిషికి 2 రూపాలు ఉన్నాయి. మనిషికి 2 రూపాలు, బాహ్య రూపం, అంతరంగం. బాహ్య రూపం అందరం చూస్తాం, అంతరంగాన్ని మాత్రము దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. అందుకే ఏం తెలుసా, కంటిన్యూ చేయండి. దేవుడు పరిస్థితి చూడగా తర్వాత నెక్స్ట్ వచ్చాం. దేవుడు ఒక్కొక్క మనిషి అంతరంగంలోనికి తొంగి చూచి పరిశీలించి చూడగా భూలోకము పూర్తిగా చెడిపోయాను, భూమి పూర్తిగా చెడిపోయాను. సర్వ మానవులు దుష్టులై, సర్వ మానవులు అందరూ దుష్టులైంది.